లైఫ్ అనేది చాలా అన్ఫార్చునేట్ మామ. నువ్వు టూరిస్ట్ ప్లేస్ పోతే అక్కడ టెర్రరిస్ట్ చంపుతారు. నీకు ఇష్టమైన హీరోని చూడడానికి సినిమా థియేటర్ పోయినా, నీకు ఇష్టమైన క్రికెట్ చూడడానికి నువ్వు స్టేడియంకి పోయినా కూడా అక్కడ తొక్కిసలాటలు చచ్చిపోతావు. నువ్వు ఏదైనా జర్నీ చేద్దామని నడిచినా, బండి మీద పోయినా, కార్లో పోయినా, ట్రైన్లో పోయినా, ఆఖరికి ఏరోప్లేన్లో పోయినా కూడా నీ బతుకు అసలు గ్యారంటీయే లేదు. ఇదంతా కాదు, లైఫ్ మంచిగా సెటిల్ చేసుకొని పెళ్లి చేసుకొని ఏదైనా హనీమూన్ పోదామంటే అక్కడ పెళ్ళని చంపుతుంది. మంచిగా చదువుకుందాం, ఏదైనా సాధిద్దామని అనే ఒక రూమ్లో కూర్చున్నా కూడా ప్లేన్ వచ్చి ఆ రూమ్ మీద వాడి వాళ్ళు చచ్చిపోతారు. ఇది నీ కోసం నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వండుకునేదాకా, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నా వాళ్ళు, నా జీవితం, నా పైసలు, నా కుటుంబం, నేను, ఇదేనా మామ? ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎట్లా చచ్చిపోతారని తెలియదు మామ ఎవ్వరికి. అందుకే ఒకరికి పెట్టడం నేర్చుకో, దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. పుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే. ఒంటి మీద ఆఖరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు. లాగేసి తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి వెలిగించేస్తారు. ఒంట్లో ఉన్న నెత్తురంతా ముద్దలు ముద్దలుగా కట్టెల మధ్యలోంచి పడిపోతుంది. ఒంట్లో ఉన్నటువంటి మాంసం అంతా కాలిపోతుంది. తల వెంట్రుకలు మొదలైనవన్నీ ఊడిపోయి గాలికి ఎగిరిపోయి చెట్ల మొదట్లలోకి వెళ్ళిపోతాయి. ఎముకలు ఊడి మెల్లిమెల్లిగా కింద పడిపోతే కొడుకు అస్థి సంచయనం చేసి తీసుకెళ్లి గంగా నదులలో కలిపేశాడు. ఏది మిగిలింది? ఇలా ఇలా ఉన్నన్నాళ్ళు చూపించి బోరలు విరిచినటువంటి వాడు తుట్టదొదకు ఏమయ్యాడు? పిడికెడు బూడిదయ్యాడు.